హాయ్ అందరికి హాయ్. ఈరోజు మన ఏరియాలో మామిడికాయలు కొన్ని పచ్చడి పెట్టినాము. కొన్ని 7 కాయలు ఉన్నాయి. అవి మక్క పెడదాని నేను ఇంకో ఒక గుల్ల తీసుకున్న. గుల్లలో పెట్టి ఉరగడ్డి పెట్టి ఈ ఉరగడ్ల ఇదే ఉరగడ్ల మామిడికాయలు వేస్తాం. ఇవన్నీ పచ్చడి పెట్టినాము. అన్నీ అంటే ఒక 3 కలిసి పెట్టుకున్నాము. నేను ఇన్ని పెట్టినా. కొన్ని మామిడి పండు మక్క పెడదామని నేను ఎన్ని ఉన్నాయి ఒక 7 కాయలు తెచ్చిన. ఈ 7 కాయలు మక్క పెడతాను. కొన్ని ఏమో 2 అయితే చెట్టు మీద పంట పడినాయి. అవి తినేసినాము. తీయగా ఉన్నాయి. ఇలా మక్క పెట్టి ఎన్ని రోజులు మక్క తీయ చూద్దాము. ఈ ఉరగడ్డలు పెట్టిన ఎన్ని రోజులకు పంట మక్క తీయ చూద్దాము. ఈ తీయగా ఉంటాయా ఎట్టుంటాయా? నాకు చెట్టు మీద పడిన పండు అయితే తీయగా ఉంది. కాయ పుల్లగా ఉంటుంది కానీ పండు తీయగానే ఉంటుంది. నాకు కూడా తెలిసే, మీ అందరికి కూడా తెలిసే. కానీ ఈ ఉరగడ్డ పడిన పండు ఎట్టుంటుంది అనేది నేను చూద్దాం అనేది ఒక్కసారి నేను ఎలా ట్రై చేస్తున్నా. ఈ ఆర్గానిక్ చెట్టు అది మామూలు చెట్టు కానీ నేనే నీళ్ళు పోసి పెంట పోసి ఎరువు పోసి ఏపాకు వేసి దాన్ని పంట ఎలా తీస్తున్నా. ఆర్గానిక్ మందు కూడా కాదు. ఈ గుళ్ళ మందం కాయల మందం ఉరగడ్డ అయింది. ఇవి ఒక పక్క పెట్టిద్దాం. పక్క పెట్టి ఎన్ని రోజులకు మక్క 5 రోజులకు 4 రోజులకు ఎన్ని రోజులకు వస్తే చూద్దాం. ఇప్పుడు నేను మామిడిపండు మక్క పెట్టినా. నేను కింద కొంచెం ఉరగడ్డి పైన ఉరగడ్డి వేసి మక్క పెట్టినా. ఎట్లా మక్కినాయి చూద్దాం. ఎంత మంచిగా మక్కినాయి చూడండి. వీటిదంటే ఏమో పచ్చడి పెట్టినా. ఇవేమో లావులా ఉన్నాయేమో మక్క పెట్టినా. ఈ పచ్చడికాయలు మక్క పెట్టిన కాయలు ఎంత తీయగున్నాయి ఎట్లా ఉన్నాయి నేను చూసి చెప్తా. మళ్ళీ మీరు కూడా ఇట్నే చేసుకోండి. పోవాలి మామిడి పండ్లని గడ్డి వేసి మక్క పెట్టినాంగా మనం ఇట్లా కడుక్కుంటే తేటగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం దుమ్ము సుంకు ఉంటుంది. ఆ గడ్డి సుంకు మన అందరికి తెలిసే గడ్డి సుంకు ఉంటుందని. ఎంత మంచిగా ఉన్నాయి చూడు మామిడి పండు. మందు వేస్తేనేమో మంద వేయొద్దని కొనుక్కొస్తే దొరుకుతుంది కానీ మంద వేయొద్దని వేయలేదు. గడ్డలు చూడు ఎంత మంచిగా మక్కినాయి. ఇప్పుడు ఈ మామిడి పండు కొద్దాం. ఎట్టునే చూద్దాం. నాకైతే ఇవి చూస్తేనే తినాలనిపిస్తుంది. ఈ రసం చూడు మన చెట్టు పండు మందు లేకుండా ఆర్గానిక్ పండించినది. ఆ రసం ఎట్ట వంగుతుంది చూడు. ఇప్పుడైతే నేను మక్క పెట్టిన పండ్లు మంచిగా మక్కినాయి. ఎంత ఎరుపు వచ్చినాయి, ఎంత మంచిగా నీట్గా వచ్చినాయి. ఉరగడ్డ పెట్టి మక్క పెట్టినాయి నేను. ఈ ఆర్గానిక్ మామిడి పండు పచ్చడికాయలు ఇవే పండ్లు. ఈ పండు ఎట్లా ఉందో తినిసుద్దాము. నీట్గా పసుపు కొని ఉన్నట్టే ఉంది. ఇంకా ఎంత బాగుంది. నేను ఒకటైతే పచ్చడికాయలు అయితే కాయ అప్పుడేమో పులుపు ఉంటుంది. దాన్ని పండు మక్క పెడతానేమో తీయగా ఉంది. ఎంత మన చెరుకు పాలు ఉన్నట్టున్నాయి. అంత మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది ఎంత బాగుంది. ఎంత నీట్గా వచ్చినాయి, ఎంత మంచిగా వచ్చినాయి, ఎంత బాగా పండినాయి. ఇట్లా వడబెట్టుకొని కొంచెం గడ్డి వేయాలి. సానున్నోళ్ళు ఆ గడ్డి వేసి ఆ పండు పోసి ఆ కాయలు పోసి ఆ కాయల మీద మళ్ళీ గడ్డి వేసి ఒక మన కాటన్ బస్తాలు మా ఆర్గానిక్ చెట్టు కూడా వస్తుంది. మీ ఈడియాలేను మా సొంతం నేను సాధిన చెట్టు అది. మా ఈడియా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఉంటా. మీరు ఒకసారి చూడు పండు మక్కబెట్టి చూడండి. మందేసి కొనుక్కొచ్చుకొని తినకూరి. అందులో కెమికలు అన్నీ ఇక ఏదేదో కలుస్తూ ఉంటాయి. అవి కొనుక్కొచ్చుకొని తినకూరి. చెట్లు చదువుకోరి. తీయగనేగా ఈ మిగడ కూడా
ఈ ఈ మీది తోలుకు ముండ కూడా ఉంటలేదు చూడు, కొంచెం కూడా ఉంటుంది, పల్చగా అయిన తోలు, మంచిగా కాయ అయ్యి మంచిగా అయ్యి ఎంత కమ్మగంటే అంత టేస్ట్ ఉంది చూడు. బాయ్ ఉండిగా.